హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీ చెప్పే గాయ్ బిగ్ బాస్ రివ్యూవర్. మనం ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు విష్ణుప్రియ కన్నడ బ్యాచ్ ఆర్ సీరియల్ బ్యాచ్ గొడవ ఏంటి, ఎందుకు అంతలా విమర్శిస్తున్నారు అనేది మాట్లాడుకుందాం. అయితే గైస్, నేను ఒక టాస్క్ జరిగింది, సాక్స్ టాస్క్. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది గైస్. ఎందుకంటే విష్ణుప్రియ జెన్యున్గా ఆడుతుంది, చాలా క్లియర్గా ఆడుతుంది, ఎలాంటి గొడవలు లేకుండా, ఎలాంటి ఏవి లేకుండా, ఒపీనియన్స్ ఎమోషన్స్ ఏవి లేకుండా బాగా తన మట్టుకు అయితే తను చాలా చక్కగా ఉంది గైస్. కాకపోతే నేను జరిగిన సాక్స్ టాస్క్లో తనకు అన్యాయమే జరిగిందని నేను అంటాను. ఎందుకు అని చెప్పాలంటే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, నేను వినండి. అయితే సాక్స్ టాస్క్లో తన సాక్స్ అనేది ఇప్పుడు ఎక్కడ స్టార్ట్ అయిందంటే అభయ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. అభయ్ ఏం చేసిండంటే, ఆమె వంగింది విష్ణుప్రియ. వంగితే ఈయన అభయ్ వచ్చి ఇట్లా ముంగడికి వచ్చి తన చెస్ట్ అండ్ కడుపు తాకి భుజాన్ని తాకింది. విష్ణు యొక్క 100% షూర్గా భుజాన్ని తాకితేనే విష్ణుప్రియ పడ్డది. మీ క్లియరెన్స్ కోసం ఎండింగ్లో ఒక వీడియో పెడతాను, చూడండి. పడ్డది. అది ఏం చేశారంటే, ఎలా పోర్ట్రేట్ చేశారంటే, సోనియా వీళ్ళు ఎక్కువ పాత్ర ఉంది ఆమె. ఎట్లా ఉందనేది మీకు ఎండింగ్లో వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆమె తాకింది. అసలు వాస్తవానికి ఆయన అభయ్ తాకాడు, కానీ తాకలేదని సమాధానం ఇచ్చాడు. ఎండింగ్లో ఇప్పుడు సండే రోజు కానీ సాటర్డే రోజు కానీ మన నాగార్జున గారు మాట్లాడుతారు అనుకుంటున్నాను నేను. 100% అభయ్ తాకాడు విష్ణుప్రియను. తాకడం వల్లనే విష్ణుప్రియ పడ్డది. చాలా అన్ఫేర్ జరిగింది ఇప్పుడు విష్ణుప్రియకు. ఇలా సోనియా ఎక్స్పీరియన్స్ ఏముందంటే, అక్కడ పూర్తిగా ప్రేరణ సంచాలక ఫెయిల్ అయిపోయి, పూర్తిగా మన కన్నింగ్ క్యారెక్టర్ అయిన సోనియా గారి మాటలు విని ఆమెకు టెంప్టేషన్ అయ్యి మైండ్ ఫాలోయింగ్ త్రూ ఉంది ఆమె మొత్తము. అలా డిసైడ్ అయిపోయి ఆమెను బయటకు పంపించారు. కాబట్టి ఇది అన్ఫేర్. ఇది అలాంటప్పుడు మరి పృథ్వీని లైన్ క్రాస్ అయ్యాడు, అది అప్పుడు పంపించలేదు. శేఖర్ భాష చెప్పాడు మన బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఆడొచ్చని, అలా ఆడించారు. ఈ కొన్ని వరస్ట్ థింగ్తోని సంచలక చాలా కిరాతంగా పనైపోయింది. కాకపోతే అంటే వీళ్ళందరూ ఎవరికి ఎఫెక్ట్ అవ్వలేదు. గేమ్ టాస్క్ పరంగా మాత్రం, దాని గేమింగ్ పత్రం మాత్రం విష్ణుప్రియకు మాత్రమే అలా పడ్డది. నేనేమంటానంటే, విష్ణుప్రియ కరెక్ట్గా ఆడింది, కాకపోతే సంచాలకంగా ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, ఎందుకు కన్నడ బ్యాచ్ అనేది విష్ణుప్రియ మీద పడ్డారు? దేనికోసం తనపైన అట్లా ఆరోపణలు? అసలు ఓర్వలేని జాలం అంటారు చూడు, నాకు ఇంగ్లీష్లో చెప్పరాదు కానీ ఓర్వలేని జాలం ఎక్కువైపోయింది విష్ణుప్రియ పైన. సోనియా, ప్రేరణ, యష్మి గౌడ మాత్రం అబ్బతోడు నాయన. దాన్ని చూడడమే ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్. పోయిన సీజన్లో శోభను చూసి నెత్తి కొట్టుకున్నాం మనం. ఇప్పుడు శోభ కన్నా వీరెట్లిక్కు ఉంది యష్మి గౌడ. అది ఏంది డ్యాన్సింగ్, అది డ్యాన్సింగ్ ఏంది, సపోర్ట్ కొట్టుడు ఏంది, సైకో ఏంది. అమ్మ చంద్రముఖిలా చేసిన సూర్య గారు వైఫ్ అన్నట్లా యాక్టింగ్ చేయలేదు. ఈమెను పిలిచినా అయిపో అనిపించింది నాకు. అంతలా ఏంది, నాకు చాలా ఘోరంగా ఉంది, గలీజ్గా ఉంది నాకు ఇది. వీళ్ళని చూస్తుంటే, కన్నడ బ్యాచ్ చూస్తుంటే మాత్రం ఏం చేసింది విష్ణుప్రియ? అరే తన మటుకు తను ఆడుకుంటుంది, మంచి జెన్యున్ సంచలక బిహేవియర్స్ అయిపోతుంది కదా. ఎందుకు ఆమె గెలిస్తే తట్టుకోలేకపోతురా? కప్పు తీసుకుపోతుందని మీకు భయం వేస్తుందా? అర్థం కావట్లేదు నాకు గైస్. మీకు ఇలా ఇష్యూ మీరు చూసి ఉంటే, లైవ్ కానీ ఎపిసోడ్ కానీ చూసి ఉంటే, మీకు ఎవరిది కరెక్ట్ అనిపించింది? యష్మి గౌడ ఆర్ ప్రేరణ, లేకుంటే విష్ణుప్రియదా? ఎవరిది కరెక్ట్ అనిపించిందో మీరు నాకు కామెంట్ చేయండి.